హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మహానంది అంటే ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రమే కాదు, ఇది నిజంగానే ఒక అద్భుతము. సాక్షాత్తు పరమేశ్వరుడే ఆవు రూపంలో వెలిసిన అత్యంత పవిత్రమైన క్షేత్రము. ఈ క్షేత్రం నల్లమల్ల అడవుల్లో ఉంది. ఇక్కడ నంది ఆపదముద్ర రూపంలో వెలిశారు. ఇలా స్వయంభూగా వెలిసి నందికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ శివలింగం కింది నుంచి సంవత్సరం పొడవునా కూడా ఒకే స్థాయిలో స్వచ్ఛమైన ఔషధ గుణాలు కలిగిన నీరు వస్తుంది. ఆ నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుంది అంటే ఆ నీటిలోనికి సూది వేసినా సరే మనకు స్పష్టంగా కనబడుతుంది. అదే ఆ నీటి ప్రత్యేకమైన లక్షణము. మరి ఈ నంది అడవుల్లో ఎందుకు వెలిశారు, అసలు ఈ ఆలయం గురించి పురాణాలు ఏం చెప్తున్నాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము. శివుడు ఆద్యంత్యాలు లేనివాడు, రూపాతీతుడు. శివ అనగా కల్మషం లేనివాడు, అంటే సత్వ తమో రజో గుణాలు ఏవి కూడా అంటనివాడు. పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది అని చెప్తారు. శివుని త్రిశూలము సత్వ రజ తమో గుణాలని వీటికి ప్రతిరూపాలు. డమరుక శబ్దము బ్రహ్మస్వరూపము. అతని శిరసును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శాశ్వత తత్వానికి ప్రతీక. అతని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను, ధరించిన పులి చర్మము అహంకారాన్ని త్యజించమని, ఆసీనం పైన పులి చర్మము కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుభ్రతను సూచిస్తుంది. ఆయన పట్టుకున్న 4 జింక కాళ్ళు చతుర్వేదాలకు, నందీశ్వరుడు సత్సాంగత్యానికి, నంది ధర్మదేవతకు, 3వ నేత్రం జ్ఞానానికి సూచిక అని చెప్తూ ఉంటారు. నిరాకారుడు అయిన ఆ స్వామి మహానందీశ్వరుడిగా పూజలు అందుకుంటున్న క్షేత్రము మహానంది. ఇది కర్నూలు జిల్లా నంద్యాలకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రము ఒక అపురూపమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని సొంతం చేసే ఈ మహానందీశ్వర స్వామి వారి ఆలయము ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి అందాల వేదికగా అల్లాడుతూ ఉంది. ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల నుంచి మనకు ఇక్కడికి బస్సు సౌకర్యం కూడా ఉంది. మహానంది దివ్యక్షేత్రము అతి పురాతనమైనది. 100 సంవత్సరాల క్రితం నాటి చరిత్రను తనలో నిబిడీకృతం చేసుకున్న మహిమానితమైన ఆలయము. పాండవ వంశీయుడు అయిన ఉత్తుంగభోజుని కుమారుడు నందన చక్రవర్తి ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. ఇతడే గదాకాలం నాటి నంద మహారాజు. మహానందీశ్వర దేవాలయము 7వ శతాబ్దం నాటిది. ఈ ఆలయ శిల్పశైలిని బట్టి ఇది బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలనా కాలము 680 నుంచి 696 సంవత్సర కాలం నాటిది అని అంచనా వేశారు. వెలనాటి చోళ వంశానికి చెందిన విక్రమభోజుడు క్రీస్తు శకము 1118 నుంచి 1135 సంవత్సరాల మధ్యకాలంలో ఈ క్షేత్రానికి వచ్చి పరమశివుణ్ణి పూజించి ఆలయ గోపురాలు, కొన్ని కట్టడాలు, మండపాలు నిర్మించి క్షేత్ర అభివృద్ధికి కృషి చేసినట్లు ఇక్కడి ఆధారాల ద్వారా తెలుస్తుంది. కొన్ని కట్టడాలు, భక్తులకు వసతులు, రహదారులు కూడా ఏర్పాటు చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. అపురూపమైన కట్టడాలు, ఆహ్లాదపరిచే ప్రకృతి అందాలు, ఇక్కడి చుట్టుపక్కల పరిసరాలు ఈ ఆలయానికి వచ్చే భక్తులను ఎంతగానో మైమరిపిస్తాయి. నల్లమల్ల అడవుల్లో వెలిసిన ఈ పుణ్యక్షేత్రంలో పరమశివుడు స్వయంభూగా గోవు ఆపదముద్ర రూపంలో వెలిసింది. ఇక్కడి శివలింగం కింది భాగం నుంచి ఏడాది పొడవునా కూడా ఒకే స్థాయిలో స్వచ్ఛమైన ఔషధ గుణాలు ఉన్న నీటి ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది. ఈ ప్రవాహం పెరిగి పెద్దదయ్యి ఆలయ ప్రాంగణంలో పుష్కరిణులుగా రూపుదిద్దుకున్నాయి. ప్రధాన ఆలయంలోని లింగం కింది భాగంలో 5 నీటి ఊటలు ఉన్నాయి. లింగం కింది నుంచి నీరు ఊరుతూ ఉంటుంది. ఆ నీరు పుష్కరిణిలోనే బయటికి కనబడుతూ ఉంటుంది. అందులోనికి వచ్చిన నీరు గోపురం ముందు ఉన్న 2 గుండాల ద్వారా బయటకు పారుతూ ఉంటుంది. ఈ నీరు బయటికి ప్రవహించే అమర్చిన మార్గాల ద్వారా పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడూ కూడా ఒకే స్థాయిలో ఎంతో పరిశుభ్రంగా ఉంటుంది. 5.5 అడుగుల లోతు ఉన్న కింద ఉన్న రూపాయి బిళ్ళ కూడా ఈ పుష్కరిణిలో చాలా స్పష్టంగా కనబడుతుంది. అలాగే ఈ పుష్కరిణిలోని నీరు సుమారు 3000 ఎకరాలకు సాగునీరును అందజేస్తుంది. అయితే ఒక ఋషి నల్లమల్ల కొండలలో చిన్నపాటి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని కుటుంబంతో జీవనం సాగిస్తూ ఉండేవాడు. అతడు శిలాభక్షకుడు అయి ఎల్లప్పుడూ కూడా తపోధ్యానంలో నిమగ్నం అయి ఉండేవాడు. ఆ మేరకు ఆయన్ను అంతా కూడా శిలాజనుడు అని పిలిచేవారు. భార్య తనకు దైవ ప్రసాదంగా ఒక కుమారుడు ఉంటే బాగుంటుంది అని ఆకాంక్షించగా ఆమె కోరికను తీర్చేందుకు శిలాదుడు ఆ సర్వేశ్వరుణ్ణి గురించి అత్యంత నిష్ఠతో తపస్సును ప్రారంభించాడు. కొన్నాళ్లకు అతని భక్తిని మెచ్చిన మహేశ్వరుడు అతని చుట్టూ కూడా ఒక పుట్టగా వృద్ధి చెందాడు. ఇంకొన్నాళ్ళ ఘోర తపస్సు అనంతరము శివుడు ప్రత్యక్షము అయ్యి కావలసిన వరాలు కోరుకోమని చెప్పాడు. అయితే ఆ దేవాది దేవుని చూసిన పార్వశ్యంలో శిలాద మహర్షి
భార్య కోరిన కోరికను మర్చిపోయాడు. మహాదేవ, నీ దర్శన భాగ్యం లభించింది, ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి, నిరంతరం నన్ను అనుగ్రహించు తండ్రి అని వేడుకున్నాడు. అయితే పరమశివుడు మహర్షి మర్చిన భార్య ఆకాంక్షించిన ఆంక్షను గుర్తించుకొని మీ దంపతుల కోరిక సిద్ధించుగాక అని దీవించి వెళ్ళిపోయాడు. ఆ మేరకు పుట్ట నుంచి ఒక బాలుడు జన్మించాడు. శిలాదుడు వెంటనే భార్యను పిలిచి, ఇదిగో నీవు కోరిన ఈశ్వర మహాప్రసాదం మహేశ్వరుడు అనుగ్రహించి ప్రసాదించిన మన కుమారుడు అంటూ ఆ బాలుణ్ణి అప్పగించాడు. వారు ఆ బిడ్డకు మహానందుడు అన్న పేరును కూడా పెట్టారు. అనంతరం మహానందుడు గురువుల దగ్గర అన్ని విద్యలను నేర్చుకున్నాడు. తల్లిదండ్రుల అనుమతితో శివుని గురించిన తపస్సును చేశాడు. అతని కఠోర దీక్షకు మెచ్చిన పరమశివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమని అడగగా మహానందుడు ఇలా కోరుకున్నాడు. దేవాదిదేవ, నన్ను నీ వాహనంగా చేసుకోమని కోరాడు. దీంతో అలాగే అని వరాన్ని ఇచ్చిన శివుడు, మహానంద, నీవు జన్మించిన ఈ పుట్ట నుంచే వచ్చే నీటి ద్వారా కొలనుగా మారి అహర్నిశలు ప్రవహిస్తూ సదా పవిత్ర వాహినిగా నిలుస్తుంది. చుట్టూ 80 కిలోమీటర్ల దూరము మహానంది మండలంగా ఖ్యాతిని చెంది పరమ పవిత్రమైన క్షేత్రంగా విరాజిల్లుతుంది అని వరాన్ని ఇచ్చాడు. తాను ఇక్కడ నవనందుల్లో లింగరూపునిగా ఉంటానని వరాన్ని అనుగ్రహించాడు. ఇలా నల్లమల్ల అడవుల్లో మహానంది వెలిసింది. ఇంత అద్భుతంగా ఉండే మహానంది గురించి ఎంత చెప్పినా కానీ తక్కువనే. అయితే ఇక్కడ ఉండే శివలింగము ఎత్తుగా కాకుండా కొంచెం తపటగా ఉంటుంది. పుట్టలో వెంచేసిన స్వామివారికి అయితే స్వామివారి పక్కనే తాను ఎప్పుడూ అన్నట్లుగా ఇక్కడి ఆలయంలో అమ్మవారు మరొక పక్క కొలువై ఉన్నారు. ఆ తల్లి ఇక్కడ కామేశ్వరి మాతగా కొలువులు అందుకుంటూ ఉంది. సజీవత ఉట్టిపడే అద్భుతమైన శిల్పాలకు వేదిక ఈ ఆలయ ప్రాంగణము. అయితే మహానందీశ్వర ఆలయం చుట్టూ నవనందులు కూడా ఉన్నాయి. ఈ నందులన్నిటినీ కూడా ఒకే రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటే పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి అని భక్తుల యొక్క విశ్వాసం. అయితే నంద్యాల పట్టణంలో ప్రమదనంది, ఇదే పట్టణంలోని ఆంజనేయ స్వామి వారి ఆలయంలో అంతర్భాగంగా నాగనంది, సోమనందులు ఉన్నాయి. అలాగే బండి ఆత్మకూరు మండలము పరిధి సోమయాజులపల్లి సమీపంలో శివనంది, నల్లమల్ల అడవి ప్రాంతంలో కృష్ణనంది ఉంది. దీనినే విష్ణునంది అని కూడా అంటారు. మహానంది క్షేత్రం ఆవరణలో మహానందితో పాటుగా వినాయకనంది, గరుడనందులు ఉన్నాయి. నంద్యాలకు సుమారు 10 కిలోమీటర్ల దూరంలోని తమిళపల్లికి 2 కిలోమీటర్ల దూరంలో సూర్యనంది ఉంది. అలాగే ఈ ఆలయంలో ఏటా మహాశివరాత్రి ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు పాల్గొని ఈ ఉత్సవ శోభను స్వయంగా చూడాలే కానీ ఇవన్నీ కూడా వర్ణించడం శక్యం కాదు. అలాగే కార్తీక మాసంలో కూడా ఈ ఆలయమంతా కూడా భక్తులతో పోటెత్తుతుంది. నమ్మి కొలిచే వారి వెన్నంటే ఉండే దేవుడు ఆ మహానందీశ్వరుడు. ఆ దేవదేవుణ్ణి అపారమైన కరుణ అందరి మీద కూడా వెళ్ళి విరియాలి అని కోరుకుందాము. ఓకే, మరి ఇవి మహానంది ఆలయ చరిత్ర విశేషాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Shri Chaitanya